రామాయణం ఎందుకు జరిగింది? రాముడు రావణాసుని సంహరించి లోక కళ్యాణం చేశాడు. అదే మహాభారతం ఎందుకు జరిగింది? తప్పు చేసే రాజులు తప్పుని తప్పు అని చెప్పకుండా మౌనంగా ఉండే గొప్ప వ్యక్తులు, యోధులు. ఇంకా తప్పు చేసే వారికి సహాయం చేసే మంచివారైనా సరే సంహరించబడతారు. ఇది నీతి, సత్యం, గొప్ప ధర్మం. మనం తప్పు చేస్తే శిక్ష తప్పదు అని చెప్పే మన భగవద్గీత. ఇటీవల భారతీయ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో వివాదాస్పదమైన ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. పురాణాల్లోని కథలను తీసుకుని అందులోని పాత్రలను కొత్త కోణంలో చూపించడం రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు దేవతలు గాని, రాక్షసులు గాని చూపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విలన్ పాత్రలను హీరోలుగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లను పాజిటివ్ గా చూపించే ప్రయత్నాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మార్పు కొందరికి కొత్తగా, ఆసక్తికరంగా అనిపిస్తే మరికొందరికి మాత్రం ఇది అసహజంగా, అసలు కథల్ని వక్రీకరించడం లాగా అనిపిస్తోంది. ప్రత్యేకంగా మహాభారతం, రామాయణం వంటి గొప్ప ఇతిహాసాల్లోని పాత్రల విషయంలో ఈ మార్పు మరింత చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే ఇవి కేవలం కథలు మాత్రమే కాదు, కోట్లాది మంది ప్రజల విశ్వాసాలు, భావోద్వేగాలతో ముడిపడి ఉన్నవి. అలాంటి పాత్రలను మార్చి చూపించడం వల్ల సహజంగానే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD సినిమా ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా, దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. భవిష్యత్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ స్టైల్లో తీసిన ఈ సినిమాలో మహాభారతానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా కలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక బౌంటీ హంటర్ పాత్రలో కనిపించడమే కాకుండా కర్ణుడిగా కూడా చూపించబడిన విషయం తెలిసిందే. కర్ణుడు మహాభారతంలో ఒక క్లిష్టమైన పాత్ర. అతనిలో మంచి ఉంది, లోపాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సినిమాలో కర్ణుడిని వీరసూరుడిగా, అతనికి మించిన యోధుడు లేడని చెప్పే విధంగా చూపించడం కొంతమందికి నచ్చలేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేకంగా పాటల రచయిత అనంత శ్రీరామ్ ఈ విషయంపై బహిరంగంగా స్పందించారు. కర్ణుడిని పూర్తిగా హీరోగా చూపించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కర్ణుడి పాత్ర చుట్టూ పెద్ద చర్చ ప్రారంభమైంది. ఇదొకటి కాగా ఇప్పుడు మరో పెద్ద వివాదానికి వేదిక సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అదే రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న కొత్త సినిమా. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ శ్రీరాముడుగా నటిస్తుండగా, కన్నడ స్టార్ యష్ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా యష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఒక హాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రావణుడి పాత్ర గురించి మాట్లాడారు. రావణుడిని తాను కేవలం విలన్ గా చూడటం లేదని చెప్పారు. ఈ ఒక్క మాటతోనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. యష్ అభిప్రాయం ప్రకారం రావణుడు ఒక క్లిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. అతను కేవలం చెడ్డవాడు మాత్రమే కాదు, ఒక రాజుగా తన నమ్మకాల ప్రకారం నిర్ణయాలు తీసుకునే నాయకుడు. అతనిలో ఒక యోధుడు ఉన్నాడు, అలాగే ఒక గొప్ప పండితుడు కూడా ఉన్నాడు. సంగీతంలో నైపుణ్యం కలిగిన వాడు, పరమశివుడి భక్తుడు. ఇలాంటి అనేక కోణాలు రావణుడిలో ఉన్నాయని యష్ వివరించారు. అయితే ఈ వ్యాఖ్యలు అందరికీ నచ్చలేదు. చాలా మంది దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. మీరు రాముడి కథ చెప్తున్నారా, లేక రావణుడి గొప్పతనాన్ని చూపిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. రామాయణం అంటే ధర్మం, అధర్మం మధ్య జరిగే పోరాటం. అందులో రాముడు ధర్మానికి ప్రతీకగా, రావణుడు అధర్మానికి ప్రతీకగా చూపబడతాడు. అలాంటి కథలో రావణుడిని పాజిటివ్ గా చూపించడం సరైంది కాదని కొందరు భావిస్తున్నారు. ఇక మరోవైపు కొంతమంది మాత్రం ఈ కొత్త దృష్టి కోణాన్ని సమర్థిస్తున్నారు. ఒక పాత్రను పూర్తిగా నెగిటివ్ గా కాకుండా అతని కొన్ని కోణాలను చూపించడం కూడా ఒక కథ చెప్పే విధానమని అంటున్నారు. ప్రతి వ్యక్తిలో మంచి, చెడు రెండూ ఉంటాయని, అదే నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు. ఇలా రెండు వైపుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సాంప్రదాయాన్ని కాపాడారనే ఆలోచన, మరోవైపు కొత్తగా చెప్పాలనే ప్రయత్నం. ఈ రెండింటి మధ్య ఈ వివాదం నడుస్తోంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రామాయణం సినిమా రిలీజ్ కాకముందే ఈ చర్చలు మొదలయ్యాయి. అంటే సినిమా విడుదల సమయంలో ఇది మరింత పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది. మొత్తానికి పురాణ కథలను కొత్త కోణంలో చూపించే ఈ ట్రెండ్ భవిష్యత్తులో ఎలా మారుతోందో చూడాలి. దర్శకులు తమ క్రియేటివిటీని చూపించాలనుకోవటం సహజం. కానీ అదే సమయంలో ప్రేక్షకుల భావోద్వేగాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు మధ్య సమతుల్యతను ఎలా పాటిస్తారో అదే ఈ తరహా సినిమాల విజయాన్ని నిర్ణయించబోతోంది.